విందా మ్యాన్షన్కొచ్చిన శివని పవన్, సంయుక్త అవమానిస్తారు. అదే టైంలో అక్కడికొచ్చిన అనంత్ వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. ఫణీంద్రకి అక్కడ జరిగేదంతా బ్లైండ్గా ఉంది. పవన్ మాటతో అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న అతను ఈ లోకంలోకి వచ్చాడు. ఫణీంద్ర, నువ్వే కదా మమ్మల్ని ఇక్కడికి తీసుకొనొచ్చావు. మరి మీకు సంబంధించిన వ్యక్తులతో ఇలా బిహేవ్ చేస్తుంటే మీరేం మాట్లాడటం లేదేంటి? మాకు దెబ్బ తగిలితే మీకు అవమానం కాదా అని ఫణీంద్రని రెచ్చగొట్టింది సంయుక్త. అప్పటికే ఫణీంద్ర ఫేస్ కోపంతో నీలిరంగులోకి మారిపోయింది. బట్ అనంత్ అతన్ని పట్టించుకోలేదు. మిస్టర్ అనంత్, నేను భూపతినంద ఫ్యామిలీకి చెందిన ఫణీంద్ర భూపతినందాని. నువ్వు గొప్పవాడివే కావచ్చు, బట్ నువ్వు నా ఫేస్కైనా మర్యాద ఇవ్వాలి కదా, నా ఫ్యామిలీకైనా మర్యాద ఇవ్వాలి కదా. నాతో వచ్చిన నా గెస్ట్లని నువ్విలా అవమానించడం ఏం బాగోలేదు అని కోపంతో అన్న ఫణీంద్ర, అసలిదేంటి? నేను ది గ్రేట్ భూపతినంద ఫ్యామిలీ ప్రతినిధిగా ఈవెంట్కొస్తే ఈ అనంత్ ఏంటి ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ శివకిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇవ్వట్లేదు? అసలు ఈ వేస్ట్ అల్లుడికి ఇంత స్టేటస్ ఎక్కడిది? ఈ అనంత్ ఏం ఆలోచిస్తున్నాడు అని తనలో తాను అనుకున్నాడు. అసలు నువ్వెవరింతకి నాకు మర్యాద నేర్పిస్తున్నావు అని అన్నాడు అనంత్. షటా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వేస్ట్ శివ కోసం నన్నింత మాట అంటావా? నీకెంత అహంకారం! సరే, నీతో నాకు అనవసరం. నేనేదైనా ఉంటే మిస్టర్ అజయ్తో మాట్లాడతాను అని డీప్ వాయిస్తో అన్నాడు ఫణీంద్ర. ఏంటి, నీకు రెస్పెక్ట్ కావాలా? అదేదో నేనిస్తాను అని మరో ఇద్దరు పరాక్రమవంతులైన బాడీగార్డ్స్ వైపు చూస్తూ, అదిగో మిస్టర్ ఫణీంద్ర, వాళ్ళైతే నీకింకా బాగా రెస్పెక్ట్ ఇస్తారనుకుంటా అని అన్నాడు అనంత్. వాట్? నాతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్నాడు ఫణీంద్ర. అంతే, అనంత్ ఫణీంద్ర ముఖంపై లాగి పెట్టి కొట్టాడు. ఫణీంద్ర షాక్ అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి కొడుతూనే ఉన్నాడు అనంత్. ఫణీంద్ర అదే షాక్లో అసలు జరిగేదాన్ని నమ్మలేకపోతున్నాడు. ఇద్దరు బాడీగార్డ్స్ అతన్ని నేలకేసి కొట్టారు. అతను ఆ దెబ్బలు తాళలేక ఏడుస్తూ కేకలు పెడుతూ ఉన్నాడు. మిస్టర్ శివ, వీళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సో సారీ. నేను వీళ్ళని డీల్ చేస్తాను అని శివ వైపు గౌరవంగా చూసి అన్నాడు అనంత్. శివ చిన్నగా నవ్వి పవన్ వైపు చూస్తూ, నేను హైదరాబాద్లోనైనా నిన్ను బయటకి విసిరేయగలను, బాంబేలో అయినా అదే చేయగలను అని అన్నాడు. ఆ తర్వాత అతను లంబోతో సహా 3rd ఫ్లోర్లో ఉన్న ప్రెసిడెంట్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. వీడొక్క వేస్ట్ గాడు, ఇక్కడ ఇంత బిల్డప్ ఇస్తున్నాడేంటి అని వెళ్తున్న శివ వైపు చూస్తూ చాలా కోపంగా అనుకున్నాడు ఫణీంద్ర. ఇద్దరు బాడీగార్డ్స్ వచ్చి ఫణీంద్రని కొట్టారు. ఆ తర్వాత అనంత్ ఆజ్ఞతో ఫణీంద్రని, సంయుక్తని, పవన్ని ఈవెంట్ నుంచి బయటకు లాగి పడేసి కుక్కల్ని కొట్టినట్లు కొట్టారు. వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మెట్ల మీద పడ్డారు ముగ్గురు. అలాగే నేలపైన దొర్లారు. వాళ్ళ తలల నుంచి రక్తం కారుతుంది. బాడీ అంతా దుమ్ము మరకలతో నిండిపోయింది. వాళ్ళ ముఖాలపై చేతి అచ్చులు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ళకి సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా ఉంది. అనంత్, నన్ను ఈవెంట్ నుంచి తరిమి కొట్టడానికి నీకెంత ధైర్యం? నేనింటికి వెళ్తున్నాను. మా వాళ్ళొచ్చి నీ అంతు చూస్తారు. నువ్వొక పనివాడివి. ఆ వేస్ట్ శివ నా కోపాన్ని భరించగలడో లేదో నేను చూస్తాను అని కోపంగా అన్న ఫణీంద్ర, ది గ్రేట్ భూపతినంద ఫ్యామిలీకి చెందిన పర్సన్ని నేను. ఈ శివ వల్ల ఇంత అవమానానికి గురయ్యాను. వీడి అంతు చూస్తాను అని అనుకున్నాడు. ముందు అన్నీ మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఫణీంద్ర మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అన్నాడు అనంత్. అతని బాడీగార్డ్స్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫణీంద్రని కొట్టారు. తర్వాత ముగ్గురిని కలిపి కొడుతుంటే ముగ్గురు దొర్లుకుంటూ అరుస్తున్నారు. ఈ ముగ్గురు తెలివి తక్కువ స్టూపిడ్ గార్డ్స్ ని వెళ్ళగొట్టిన తర్వాత అనంత్ తన చేతులను దులుపుకొని వాళ్ళ వైపు అసహ్యంగా చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అనంత్ చూపును చాలా అవమానంగా భావించాడు ఫణీంద్ర. అతను భూపతినంద ఫ్యామిలీకి కొడుకు. అతను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అతనిని పొగిడే వాళ్ళు లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు అతన్ని ఒక కుక్కని కొట్టినట్లు కొట్టి విందా మ్యాన్షన్లో నుంచి బయటకి తోసేశారు.
ఈ శివ అనే వ్యక్తి విషయంలో నేనెప్పటికీ రాజీ పడను. నన్నింత అవమానానికి గురి చేసిన వీడి అంతు చూస్తాను అని తనలో తాను అనుకున్నాడు ఫణీంద్ర. ఈ శివ చాలా వేస్ట్ ఫెలో. అతను విందా ఫ్యామిలీకి చెందిన ఈ సెక్రటరీతో మంచి రిలేషన్ పెట్టుకున్నాడు. నువ్వు ఖచ్చితంగా అతనితో ఫైట్ చేయడానికి డేర్ చేయాలి. మనం అతనికి మంచి లెసన్ చెప్పాలి అని నిప్పులు కురిపిస్తూ అన్నది సంయుక్త. ఫణీంద్ర మనసు ఆవేదనతో నిండిపోయింది. శివ అనంత్ ఇద్దరిని ఇదే స్థితికి తీసుకురావాలి. వీళ్ళు మనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. వీళ్ళకెంత ధైర్యం! నాకసలు చావాలనిపిస్తోంది అని బాధపడుతూ అన్నాడు పవన్. అవును ఫణీంద్ర, నీ కాంటాక్ట్స్తో వాళ్ళని డీల్ చేయటం చాలా చిన్న విషయం. సో నువ్వు ఆ పనిలో ఉండాలి అని అన్నది సంయుక్త. అన్నా చెల్లెళ్ళిద్దరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పటి వరకు ఇది 3వసారి శివ చేతిలో ఇలాంటి ఇబ్బంది వాళ్ళు పడటం. ఇప్పటి వరకు వాళ్ళకి శివకి ఎదురు తిరిగే అవకాశమే దొరకలేదు. ఫణీంద్ర కోపంగా దిగులుగా ఉన్న ముఖంతో, వాస్తవానికి వాళ్ళు నన్ను కించపరిచారు. వాళ్ళకి మంచి ఎండ్ నేనిస్తాను. నేనిప్పుడే భూపతి నంద విల్లాకి వెళ్తున్నాను. నేను వెళ్ళగానే వీళ్ళ కోసం మా ఫ్యామిలీ పవర్ఫుల్ గార్డ్స్ని కొందరిని పంపిస్తాను. ఈ శివ ఎప్పుడైతే విందా మ్యాన్షన్ నుంచి బయటకొస్తాడో అప్పుడు ఖచ్చితంగా నా మనుషులు వాణ్ణి చంపేస్తారు అని కసిగా అన్నాడు. ఆ మాటలతో కాస్త శాంతించిన ఇద్దరూ ఫణీంద్రతో కలిసి రెడ్ ఫెరారీ కారెక్కి విందా ఇంటర్నేషనల్ బిల్డింగ్ నుంచి భూపతి నంద మ్యాన్షన్ వైపుకు వెళ్లారు. శివని డీల్ చేయడానికి, తమ పవర్ని శివకి చూపించడానికి వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. మరోవైపు విందా ఇంటర్నేషనల్ బిల్డింగ్లోని 3వ అంతస్తులో ప్రెసిడెంట్ ఆఫీస్ అలంకరణ చాలా లగ్జూరియస్ గా ఉంది. ప్రెసిడెంట్ ముందున్న లార్జ్ టేబుల్ డెకరేషన్ ని చాలా అందంగా రెడీ చేశారు. శివ ఒక వుడ్ చైర్లో కూర్చొని సువాసనలు వెదజల్లుతున్న బ్లాక్ టీని పాట్లో నుంచి కప్పులోకి వంపుతున్నాడు. డార్క్ ఫార్మల్ సూట్ వేసుకున్న వ్యక్తి టేబుల్ ముందు రెస్పెక్ట్ఫుల్ గా నిల్చొనున్నాడు. ఈరోజు అతని కళ్ళు పదునుగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. కొత్త సక్సెస్ వచ్చిన ఎవరైనా చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే శివ ముందు అజయ్ ఖచ్చితంగా రెస్పెక్ట్ గానే ఉన్నాడు. అతని మనసులో ఉన్నతమైన హోదా ఉన్న వ్యక్తి మిస్టర్ శివ. అతని ఎదురుగా ఉన్నప్పుడు అజయ్ చాలా ఒబీడియంట్ గానే ఉంటాడు. అండ్ తన పేట్ ని మార్చింది కూడా మిస్టర్ శివనే. మిస్టర్ శివ లేకుండా నేను లేను అనేది అజయ్ గట్టి నమ్మకం. ప్రెసిడెంట్ శివ, టాప్ ఫ్యామిలీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ అండ్ ఫేమస్ ఫ్యామిలీస్ నుంచి ఓనర్స్ అందరూ పర్సనల్ గా ఇక్కడికొచ్చారు. విందా ఫ్యామిలీ రిప్రజెంటేటివ్స్ అంతా ఒక గిఫ్ట్ తెచ్చారు. వాళ్ళంతా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు వాళ్ళని చూస్తారా అని అన్నాడు అజయ్. నో అజయ్, నా బదులు నువ్వెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చే అని కూల్గా టీ సిప్ చేస్తూ అన్నాడు శివ. అజయ్ సంకోచిస్తూ, ఈసారి ఫ్యామిలీ ఈవెంట్ను మీకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఇది మీ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్తుంది. ప్రతి ఒక్కరికి మీ గురించి తెలియజేస్తుంది. అంతేకాదు, మన దేశంలోనే టాప్ బిజినెస్ డెలిగేట్స్ మిమ్మల్ని కలవడానికొచ్చారు. వాళ్ళంతా ప్రెసిడెంట్ శివ ప్రెస్టీజ్ ని మెచ్చుకోవడానికొచ్చారు. మీకోసం అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు అని అన్నాడు. నా గురించి తెలుసుకునే క్వాలిఫికేషన్ వాళ్ళకింకా రాలేదు. సో ఇదేం అవసరం లేదు. నువ్వెళ్ళి వాళ్ళతో సోషలైజ్ అవ్వు అని చిన్న నవ్వు నవ్వాడు శివ. దాంతో శివ అంటే ఏంటో అర్థమై అజయ్ కళ్ళు గంభీరంగా మెరిశాయి. శివ ఎప్పుడూ ఆ డెలిగేట్స్ ని, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ని, సెలబ్రిటీస్ ని పట్టించుకోలేదు. నిజం చెప్పాలి అంటే శివ అంత స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్స్ ఈ ప్రపంచంలో కొందరే ఉండొచ్చు. కాని ఇక్కడ ఇతనే ప్రత్యేకం. మిస్టర్ శివ, అక్కడున్న పెద్దవాళ్ళకి నేనేం చెప్పాలి? ఫ్యూచర్లో విందా ఫ్యామిలీని ఎలా డెవలప్ చేయాలి? అండ్ విందా ఫ్యామిలీ అండర్లో ఉన్న మెయిన్ ఫ్యామిలీస్ కి, విందా ఫ్యామిలీకి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఎదుర్కోవాలి? దానిపై మీ నుంచి నేను కొన్ని సూచనలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని ధైర్యం చేసి అడిగాడు అజయ్. శివ టేబుల్ పై వేళ్లతో శబ్దం చేస్తూ టీ సిప్ చేసి,
అజయ్ ఎలాంటి యాటిట్యూడ్తో ఉండాలి అనే దాని గురించి అడుగుతున్నాడు. అజయ్ అన్ని పవర్ఫుల్ ఫ్యామిలీస్తో మంచి రిలేషన్ ని మెయింటైన్ చేయగలడు. ఇతను ఒక తెల్ల కాగితం లాంటివాడు. నేనెలా రాస్తే అలానే ఉంటాడు అని అనుకున్నాడు శివ. ఈ రోజు విందా ఈవెంట్ కి పవర్ఫుల్ అండ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ రేంజ్ లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నారు. వాళ్ళకి శివ కనిపించడు, కానీ అతను తన యాటిట్యూడ్ ని మాత్రం చూపిస్తాడు. తద్వారా శివ అంటే ఏంటో వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈరోజు నేను నీకొక లిస్ట్ ఇస్తాను. ఫ్యూచర్లో నాకు విందా ఫ్యామిలీ విషయాలు చూసుకునే టైం ఉండకపోవచ్చు. సో నువ్వే అన్నిటినీ మేనేజ్ చేయాలి అని అజయ్కో లిస్ట్ ఇచ్చి దానిలో కొన్ని లైన్స్ ని వివరించాడు శివ. అజయ్ జాగ్రత్తగా ఆ లిస్ట్ అందుకొని చూశాడు. అవి చూసేసరికి అజయ్ కళ్ళు షాక్ అయ్యాయి. అప్పటికే ప్రెసిడెంట్ శివ యొక్క యాటిట్యూడ్ ని అతను అర్థం చేసుకున్నాడు. తద్వారా తనలో తాను లలో కూర్చున్నారు. వాళ్ళంతా ప్రెసిడెంట్ కోసం చాలా విలువైన గిఫ్ట్లు తీసుకొనొచ్చారు. ఆ గిఫ్ట్లన్నీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళంతా మాట్లాడుతున్నప్పుడే అజయ్ హుందాగా నడుచుకుంటూ వచ్చి ఎత్తైన ప్లాట్ఫామ్ పై ఉన్న ఒక విఐపి చైర్లో కూర్చున్నాడు. ఎల్డర్ తరపున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయనకి బదులు నేను విందా ఫ్యామిలీ సెరమనీలో మీ అందర్నీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అని ఒబీడియంట్ గా అన్నాడు అజయ్. ఆ ఒక్క మాటతో అక్కడంతా సెన్సేషనల్ అయింది. ఇదేంటి, విందా ఫ్యామిలీ చక్రవర్తి లేకుండానే విందా ఈవెంట్ జరుగుతుందా? ఎవరా గొప్ప వ్యక్తి? మేమతని కోసమే కదా ఇక్కడికొచ్చింది అని అంతా తమలో తామే అనుకుంటున్నారు. విఐపి లాంచ్లో కూర్చున్న ప్రముఖులంతా ఆ రహస్యమైన వ్యక్తి ఎవరా అని చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే వాళ్ళకి అజయ్ మాటలకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇక అందరికీ ఒకలాంటి నీరసం వచ్చేసింది. ఆ విఐపి సీట్లలో కూర్చున్న ఓ మిడిల్ ఏజ్ పర్సన్ చాలా డిగ్నిటీగా ఉన్నాడు. అతను చాలాసేపటి నుంచి విందా ఫ్యామిలీ చక్రవర్తి కోసమే చూస్తున్నాడు. అజయ్ మాటలతో ఆయన కూడా షాక్ అయ్యాడు. ఈసారి నేను విందా ఫ్యామిలీ ఈవెంట్కొచ్చాను అంటే అది అతని కోసమే. ప్రతి ఒక్కరూ చాలా కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకొచ్చారు. నేను విందా ఫ్యామిలీకి చెందిన ఎల్డర్ని మెచ్చుకోవాలనుకున్నాను. అతనితో కలిసే అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాను. కాని ఈరోజు నేనతన్ని చూడలేనా అని అతనికి అనిపించింది. అజయ్ విందా ఫ్యామిలీకి ఛార్జ్ తీసుకోవడానికి ఎల్డర్ కారణమని అందరికీ తెలుసు. ఎల్డర్ తన బాధ్యతను అజయ్కి అప్పగించాడు. బట్ అతను కనిపించకుండా ఎలా? ప్రతి ఒక్కరూ ఆయన్ని కలవడానికే కదా వచ్చింది అని అనేక మంది ఆలోచన. ఎల్డర్ ఇక కనిపించడు. ఆయన విందా ఫ్యామిలీకి ఒక రహస్య చక్రవర్తి అని వాళ్లకు అర్థమైంది. బహుశా ఆయనని కలిసే క్వాలిఫికేషన్ మాకింకా రాలేదేమో అని అంతా అనుకున్నారు. శివ కోసం వచ్చిన ఆ మిడిల్ ఏజ్ పర్సన్ ఎవరు? విందా ఫ్యామిలీ ఇన్ఛార్జ్ గా అజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు? శివ ఇచ్చిన లిస్ట్ లో ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.